బీహార్లో ఆర్జేడీ భయం మొదలైపోయింది. దాన్ని డిఫెన్స్ చేసుకోవడానికి ఒకవైపు తేజస్వి యాదవ్, మరొక వైపు రాహుల్ గాంధీ, మరొక వైపు ఆర్జేడీ నేతలందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోయారు. ఈసారి మాత్రం ప్రజలు మమ్మల్ని గెలిపించడానికి తీవ్రంగా శ్రమించారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి ఓట్లేశారు. 140 నుంచి 160 సీట్లు అయితే మాకు తగ్గవు. 140కి తక్కువ రావు, 160కి ఎక్కువ వస్తే రావచ్చు, కానీ 140కి అయితే తగ్గవు అని చెప్తుంది ఇప్పుడు ఆర్జేడీ అధినాయకత్వం. అలాగే ఇప్పుడు ఆ రాష్ట్రంలో రేపు కౌంటింగ్ కాబట్టి ఇప్పటి నుంచే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది ఈసీ. అలాగే అక్కడ కేంద్ర బలగాలు కూడా దిగాయి, ఎటువంటి అల్లర్లైనా జరిగే అవకాశం ఉందా. అయితే ఇప్పుడు ఆర్జేడీకి చెందినటువంటి నేతలు సునీల్ సింగ్, మరికొంతమంది, అలాగే తేజస్వి యాదవ్తో సహా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, రేపు గనక మేము ఓడిపోతే నేపాల్ తరహా అల్లర్లు అయితే జరుగుతాయి. ఎందుకంటే మమ్మల్ని బలవంతంగా ఓడించడానికి ఈసీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. లెక్కించేటప్పుడు మాత్రం ఏదైనా అవకతవకలు జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇప్పటి నుంచే హెచ్చరిస్తున్నారు. అంటే వీళ్ళకి మొదలైపోయింది భయం. ఎందుకు? ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వీళ్ళకి వ్యతిరేకంగానే చెప్పాయి. చివరికి వీళ్ళకి సంబంధించినటువంటి 2 ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రతికూలంగానే వీళ్ళకైతే ఆ సమాచారం ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా గెలిచే అవకాశం లేదు మహాగఠబంధన్. అది కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల, లేకపోతే ఎన్డీఏ మంచిగా పరిపాలించడం వల్ల, లేకపోతే ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యమా, లేకపోతే హిందువుల్లో వచ్చినటువంటి చైతన్యమా, ఏదేమైనా సరే ఇక్కడ మొత్తానికి ప్రజలందరూ కూడా ఎన్డీఏకి అయితే గుద్దేశారు. అందులో ఎటువంటి సందేహం లేదని ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా 130 నుంచి 150 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మొత్తం ఈ ఎన్డీఏకి. దీనివల్ల ఇప్పుడు ఏదైనా సరే మనల్ని మనం డిఫెన్స్ చేసుకోవాలి కాబట్టి, పైగా అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి ఆర్జేడీ ఇప్పుడు ఆ యొక్క హోదాను కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఆర్జేడీకి 70 లోపే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే బీజేపీకి 70కి పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా చూస్తే ఎన్డీఏ అధికారంలోకి రావడమే కాకుండా బీజేపీ బీహార్లో అతిపెద్ద పార్టీ అవుద్ది. కాకపోతే ఆర్జేడీ ప్రతిపక్షంలో ఉంటది అంతే. కాబట్టి ఇవన్నీ చూసుకొని ఇప్పుడు భయపడుతూ ఈ విధంగా బెదిరిస్తున్నారన్నమాట. వీళ్ళు బెదిరిస్తే భయపడేవాడు ఉన్నాడా? అందులోకి అక్కడ నరేంద్ర మోదీ తాట తీసి మొత్తం కూర్చోబెడతాడు. అక్కడ అమిత్ షా కూడాను ఎవడైనా ఓవర్ యాక్షన్ చేస్తే నేపాల్ తరహా చేస్తాం, శ్రీలంక తరహా చేస్తాం, పాకిస్తాన్ లో చేసినట్లుగా చేస్తామంటే కుదరదు. మీకు ఎక్కడెక్కడ రాడ్డు పెట్టాలో అక్కడ రాడ్డు పెడతారు. వేరే దేశాల్లో సైన్యం, ప్రభుత్వం సపరేట్ గా ఉంటాయి, కానీ ఇక్కడ సైన్యం, ప్రభుత్వం ఒకే మాట మీదే ఉంటాయి. కాబట్టి మీ ఆటలు కుదరవు, మీ ఆటలు చెల్లవు.